అధ్యక్ష, ఒకటే విషయం తెలియజేస్తున్నాను. ఎస్సీ సప్లై నిధుల విషయంలో ఎన్ని చట్టాలు చేసినా, అదేవిధంగా ఎన్ని శాసనాలు చేసినా దాన్ని అమలు చేయాల్సిన, ఆచరణలో పెట్టవలసిన పాలకులకి చిత్తశుద్ధి లేకపోతే అవన్నీ కూడా నిరుపయోగంగా ఉంటాయి అని నిరూపించుకున్నారు గత పాలకులు. చిన్న ఉదాహరణ, సొంత కుటుంబ సభ్యుల్ని చూసి రావడానికి 10 రోజులు లండన్ వెళ్ళటానికి 43 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించారు. అంటే అంబేద్కర్ విదేశీ విద్య గనక ఆ 43 కోట్లకి వెచ్చించుంటే 430 మంది బడుగు బలహీన వర్గాల దళిత బిడ్డలు 10 లక్షల చొప్పున 430 మంది ఆ 43 కోట్లతో చదువుకునే వాళ్ళ అధ్యక్ష, విదేశాల్లో ఉన్నత స్థాయికి ఎదిగే వాళ్ళ అధ్యక్ష. 43 కోట్లు 10 రోజులు కుటుంబ సభ్యులకి ఓ 20-30 లక్షలు ఖర్చు పెడితే సరిపోయేదానికి కేవలం చిత్తశుద్ధి లేకుండా చేసిన ఆ చెత్త పాలకుల విధానానికి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏ రకంగా అలమటిస్తున్నారు. ఇది ఒక చిన్న మచ్చుక ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంబేద్కర్ గారు ఆ రోజు అన్నారు, రాజ్యాంగంలో పొందుపరుస్తున్నాం, కానీ దాన్ని అమలు చేసే పాలకులు మాత్రం దాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టే అనే దానికి గత పాలకులు చేసిన విషయమే మనకు అర్థం పడుతుంది అధ్యక్ష అని మీకు గుర్తు చేస్తున్నా. నలుగురితో నారాయణ అనే విధంగా ఏదో పథకాలు పెట్టాం, మీకు దాంట్లో ఇస్తున్నాం కదా అని చెప్పి మా దళిత బిడ్డలకు సంబంధించిన నిధులు మళ్ళించడానికి హూ ఇస్ హీ అధ్యక్ష? ఆయనకి ఏ ధైర్యం ఉంది, ఏ హక్కు ఉందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మా డబ్బులు మాకు ఇవ్వటానికి ఏదో పథకాల ద్వారా వచ్చాయని మా పథకాలు తీసేయటం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? సప్లై నిధులు దారి మళ్లించటం, చరిత్రహీనులుగా దళిత ద్రోహులుగా మిగిలిపోయారు ఆ పాలకులు. దానికి తగ్గట్టుగా బుద్ధి కూడా చెప్పారు మొన్న ఎన్నికల్లో అని కూడా మీకు గుర్తు చేస్తున్నా. మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు వస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, శాంతి భద్రతలు సజావుగా ఉంటాయి, ప్రజలు స్వేచ్ఛగా జీవించగలరు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అధ్యక్ష. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు చేస్తున్నా.